పైన పెద్ద నేను సాగు చేసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. మీరు చూస్తారు కదా, ఇది నల్లమలలో చింతల్లో ఒక లోపలికి వస్తే అడవిలో మన ట్రైబల్స్ ఏం చేస్తారంటే ఇక్కడ మామిడి మొక్కలు పెంచుకుంటారు వాళ్ళు. ఇది మామిడి మొక్క, మీకు అవపడేది మామిడి మొక్క. ఆ పైన ఒకతను ఉన్నాడు కదా, పైన ఉన్న అతను మన కోసం మామిడికాయలు పెరుగుతుంది. ఇక్కడ వాస్తవానికి ప్రతి సంవత్సరం మే నెలలో ఇక్కడికి ఎక్కడి నుంచో వస్తారు జనాలు. ఎక్కడి నుంచి జనాలు వచ్చి ఇక్కడికి వచ్చి మామిడికాయలు కొనుక్కపోతారు. ఈ పచ్చడి మామిడికాయలు అంటే వీటిని పచ్చడి మామిడికాయలు ప్లస్ మంచి మామిడికాయలు రెండు ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్క మామిడికాయ ఇక్కడ 10 రూపాయలు అమ్ముతారు. పచ్చడి మామిడికాయలు ఒక మామిడికాయ లెక్క అమ్ముతారు, కిలో లెక్క అమ్మారు వీళ్ళు. ఒక్కొక్క మామిడికాయ 10 రూపాయలు అమ్ముతారు. ఇక్కడికి బొమ్మలాపురం నుంచి, దోర్నాల నుంచి, చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడికే వచ్చి ఐనుకూల నుంచి, మా ఊరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి తెలిసిన అందరూ ఇక్కడనే కొనుక్కొని పోతారు అందరూ. ఎందుకంటే ఇక్కడ అడవిలో పెరిగిన మామిడి చెట్లు కాబట్టి ఇట్లలో కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది, పులుపు ఎక్కువ ఉంటుంది, పచ్చళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి అందరూ ఎంత దూరం నుంచి వచ్చి బండి వేసుకొని వచ్చి తక్కువ రేటు వాస్తవానికి రియల్ చెప్పాలంటే 1 కిలోకి 2 కాయలు 3 కాయలు దూరుతాయి. కానీ ఇలా కిలోల ప్రకారం అమ్మారు వీళ్ళు. మనకి చెప్తున్నా వాళ్ళు డబ్బు దాచుకొని అలవాటు వాళ్ళకి ఇంకా రాలే. వాళ్ళు సంపాదించుకోవటం కదా, వాళ్ళు సర్వీస్ చేసినట్టు చేస్తారు. ఒక సంవత్సరానికి ఒక చెట్టు మీద 10,000 15,000 ఇన్కమ్ వస్తాయి అంతే. మామిడికాయలు మనకి బీగిస్తారు వాళ్ళు, పచ్చడి మామిడికాయలు ఇవన్నీ మనకు బీగిస్తారు. ఒక్కొక్క మామిడికి 10 రూపాయలు, ఒక్కొక్క సీజన్ బట్టి 15 రూపాయలు, అంతకంటే ఎక్కువ ఉండదు. 15 రూపాయలు 10 రూపాయలు కాయ సైజుని బట్టి, అంతకంటే ఎక్కువ ఉండదు. మీరు కూడా ప్రతి సంవత్సరం ఎప్పుడైనా మామిడికాయలు ఒరిజినల్ అడవిలో మామిడికాయలు కావాలంటే, అడవిలో దట్టమైన అడవి ఇది నల్లమలలో చింతల అంటే శ్రీశైలం పోయే రూట్లో మధ్యలో దూరం నుంచి 14 కిలోమీటర్లు వస్తే శ్రీశైలం పోయే రూట్లో వస్తే మామిడి ఇక్కడ లోపలికి చింతలకు వచ్చినామంటే మామిడికాయలు అమ్ముతారంట ఇక్కడ అని అడిగితే ఎవరైనా చెప్తారు. ఒక్కో చెట్టుకు ఒక ఓనర్ ఉంటాడు. అంటే ఎందుకు వాళ్ళు ఓనర్ అంటే, ఇప్పుడు అడవిలో ఉన్నా కూడా ఈ చెట్టు అడవిలో ఉన్నా కూడా ఈ చెట్టుకు ఒక ఓనర్ ఉంటాడు, ఈ చెట్టుకు ఒక ఓనర్ ఉంటాడు. ఇంకా మిగతా చెట్లు కూడా చాలా ఉంటాయి. ప్రతి చెట్టుకు ఒక ఓనర్ ఉంటాడు. ఆ ఓనర్ ఏం చేస్తారంటే, వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ తాత వాళ్ళ కాలం నుంచి చెట్లను వాళ్ళు పాలన చూసుకురు కాబట్టి ఆ అడవిలో ఉన్నా కూడా చెట్టు వాళ్ళదే, ఒకళ్ళతో ఉంటుంది ఆ చెట్టు. అట్లా ఇట్లాంటి చెట్లు మనం చూసిన చెట్టు ఒకటే కాకుండా ఇక్కడ లోపల పోయే ఇంకా చాలా చెట్లు ఉంటాయి. ప్రతి చెట్టుకు ఒకళ్ళు ఉంటారు. వాళ్ళ చెట్టు కాడ ఉండి వాళ్ళే పీకిస్తారు మనకు లైవ్లో. ఇప్పుడు మీకు కావాలా ఇప్పటికిప్పుడు పీకిస్తారు. ఎన్ని కాయలు కావాలో అన్ని కాయలు పీకిస్తారు. ఎక్స్ట్రా పీకి పెట్టుకోరు, ఏం పక్కన పెట్టుకోరు, అమ్మరు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి అమ్మరు. డైరెక్ట్ ఈయన వచ్చి మీకు ఈరోజు మావాడు ఇది మా ఫ్రెండ్ భాస్కర్ వచ్చింది. ఈరోజు వాళ్ళ అక్కలకి గుంటూరు పంపిద్దామని, మామిడికాయలు పంపిద్దామని చెప్పి వచ్చిండు. ఈరోజు మేము అందుకే చింతలకు వచ్చినాం. ఈరోజు ఈ మామిడికాయలు మేము కొంచెం మేము కూడా కొనుక్కుంటాం ఇక్కడ. మీరు కూడా ఎప్పుడైనా కావాలనుకుంటే శ్రీశైలం పోయేటప్పుడు పోనీ 1 గంట టైం స్పెండ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అడవిలో కొంచెంసేపు ఉంటే మంచిదే కదా, ఆరోగ్యాలు కూడా బాగుంటుంది. మంచి వాతావరణంలో కొంచెంసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా చింతలకు వచ్చి ఆగండి. మే నెలలో స్టార్ట్ అయింది, మే 1వ తారీఖు స్టార్ట్ అయింది. మే ఎండింగ్ వరకు జూన్ ఫస్ట్ వారం వరకు ఉంటాయి మామిడికాయలు. పీకిస్తారు వాళ్ళు, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైనా ఎవరికి కావాలన్నా మామిడికాయలు ఎవరికి కావాలన్నా పచ్చడి పెట్టుకోవడానికి శ్రీశైలం టూర్కి వచ్చిన ఎవరైనా కూడా చింతలు ఆగిన తర్వాత లోపలికి రండి. వీళ్ళకి ఫేవర్ చేసినట్టు వాళ్ళు డబ్బు సంపాదించుకోవడమే లక్ష్యం పెట్టుకోలే. వాళ్ళు సర్వీస్ చేసినట్టే ఉంది నాకైతే. ఇల్లు సర్వీస్ చేసినట్టే కష్టపడుతుంది. చూడండి మామిడి మొక్క ఎంత పెద్దదో. మా ఫ్రెండ్ భాస్కర్ ఇక మామిడికాయలు మీరు చూస్తారు కదా, ఇక పచ్చడి మామిడికాయలు ఎక్కడి నుంచో వస్తారు ఇక్కడికి. ఇదిగో ఈ కాయలు ఉంటాయి మామిడికాయలు. ఒక్కొక్క కాయ 10 రూపాయలు 15 రూపాయలు అమ్ముతారు. ఇదిగో ఈ తాత కూడా బొమ్మలాపురం నుంచి వచ్చిండు.
అందరు ఇట్లా వేరే వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వస్తారు. అందరు వచ్చి మామిడికాయలు కొనుక్కిపోతారు. ఇదంతా ఫేమస్ చింతల్లో మామిడికాయలు అంటే అంత ఫేమస్, ఎక్కడ ఈ టేస్ట్ రావు. అందుకని ఇక్కడికి వస్తారు అందరు జనాలు మొత్తం. పులుపు పచ్చడి బాగుంటుంది. తాత చెప్తుంది కదా, పులుపు పచ్చడి బాగుంటుంది. ఇక్కడ శివుడు బొమ్మను పెట్టుకుని పూజిస్తారు మామిడి చెట్టు దగ్గర. వాళ్ళు పెద్దోళ్ళ తరం నుంచి చెట్టు పెంచుకుని అంటే వాళ్ళే దానికి ఓనర్స్. ఇప్పుడు వీటికి చెట్లకి ఇదే విధంగా ఈడ ఒక చెట్టు ఉంది కదా, మేము దారిలో కూడా 2-3 చెట్లు చూసినాం. వాళ్ళే పాలన చూసుకొని వాళ్ళే దాన్ని అమ్ముతారు. సంవత్సరానికి ఒక చెట్టు మీద వాళ్ళకి ఒక 15 నుంచి 10,000 దాకా వస్తాయి మొత్తం సీజన్లో. ఆ 10,000 కోసం వాళ్ళు ఈయనే ఉండి నెల రోజులు ఈయనే ఉండి వచ్చిన ప్రతి ఒక్కరికి రోజుకు ఒక 100 కాయలు 200 కాయలు. ఈరోజు నేను నా కళ్ళ ముందే అటు ఇటు ఈ ఒక్క చెట్టు కాదు, చుట్టుపక్కల అన్ని చెట్లు కలిపి ఒక 1,000-2,000 కాయలు దాకా మీరు ఈరోజు ఒక్కరోజే. మీరు రాండి ఎప్పుడైనా. తోటలలో పోయి మందులు కొట్టిన కెమికల్స్ కొట్టినాయి ఏం అవసరం లేదు. ఎటువంటి కెమికల్స్ వాడని చెట్లు ఇవి అసలు అందుకే ఎవరు ఇంత దూరం ఎందుకు వస్తారంటే పచ్చడి పెట్టుకునేది ఎవరైనా ఒక 6 నెలలు 7 నెలలు చెడిపోకుండా ఉందామని. మందులు కొట్టిన కాయలు కాబట్టి పచ్చడి ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటుంది. అడవిలో కాయల కోసం ఇంత దూరం వస్తారు. వాస్తవానికి నడుచుకుంటూ వచ్చింది ఇంత దూరం. తాత అంత దూరం నడుచుకుంటూ వచ్చిండు. బొమ్మలాపురం లక్ష్మీరెడ్డి మా మామే ఇంత దూరం వచ్చారు. మా బొమ్మలాపురం నుంచి చెప్పాను కదా, బొమ్మలాపురం నుంచి దూరణాల నుంచి చుట్టుపక్కల అన్ని ఊర్ల నుంచి ఇక్కడికి వస్తారు. చూడండి మన పిల్లలు బీకిస్తారు అంతా. ఎవరికి కావాల్సిన ఎంత ఉంటుంది మాడికాయ ఒకటి? మాడికాయ 10 రూపాయలు, కాయ సైజుని బట్టి 10 రూపాయలు కూడా అమ్ముతారు అంతే కదా. 10-15 రూపాయలు అమ్ముతారు. ఒక్కోసారి ఒక రేట్ ఉంటుంది, కానీ 10 రూపాయలు కదా దాటి ఏం పోదు. కానీ చాలా తక్కువ రేటే వాస్తవం చెప్పాలంటే. 3 లేదా 4 కాయలు కలిపి కిలో అయింది. మనకు పచ్చడి మామిడికాయ కిలో 100 రూపాయలు అమ్ముతారు బయట, కానీ వీళ్ళు దగ్గర తక్కువే. ఇక్కడ చూస్తే 40 రూపాయలకే వస్తుంది. పైనుంచి కింద పడ్డది కాయ. పైన ఒక అతను పైకి ఎక్కిండు పీయడానికి. వాస్తవానికి ఒక కాయ ఉడదా అయిపోయింది. ఉడదా ఏం కానీ లేదు. దీన్ని కూడా మేము నీట్గా క్లీన్ చేసుకొని చెప్పడానికి మేము ఈ ప్లేస్లో మేము అడవిలోకి వచ్చినాం కదా. ఈరోజు మంచి నాటు కోడి కోసుకొని మంచి అన్నం వండుకొని నేనే తిందాం అనుకుంటున్నాము. వస్తుంది మా పిల్లలు మా ఫ్రెండ్స్ ఇద్దరు బయటికి పెట్టి తేవడానికి. వచ్చిన తర్వాత ఇక్కడనే దగ్గరలో వండుకుంటాము. అడవిలో ఒకరోజు చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు మేము. మా ఫ్రెండ్ భాస్కర్, మా వాడు ఏదైనా అనుకుంటే సాధిస్తాడు. వాస్తవానికి తలక్కలు పంపించాలని చెప్పి వచ్చిండు, గుంటూరు పంపించాలని. ఈరోజు మేము కాయలు తీసుకుపోతాం. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఈ ఏరియాకి వచ్చి శ్రీశైలం పోయేటప్పుడు ఎవరైనా మీకు చింతలు అంటే ఎవరైనా చెప్తారు 14 కిలోమీటర్ల దూరం నుంచి. ఆడికి వచ్చిన తర్వాత మే నెల 1 నుంచి జూన్ ఫస్ట్ వారం వరకు పీకిస్తూనే ఉంటారు. సెకండ్ వారం పీకిస్తూనే ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉండవు, అయిపోతాయి. కాబట్టి మే నెల వచ్చిందంటే ప్రతి సంవత్సరం మే నెలలో ఇప్పుడు ప్రజెంట్ నా వీడియో చూసి అనుకో ఈరోజు రేపు వచ్చేసేయండి. ఎవరికి గాడితో వచ్చి చింతలు వచ్చి రేపు వచ్చి చింతలకు వచ్చి డైరెక్ట్ పీక్కోండి. నా వీడియో చూస్తే ఒకవేళ రేపు వీళ్ళు చూస్తారు కదా, వీడియో చూసిన ఎవరైనా కూడా వచ్చి ఆనందంగా రేపు వచ్చి కొనుక్కోమండి. తక్కువ రేటుగా వస్తుంది. ఈ చెట్టు ఓనర్ గుర్రన్ అంట. చూడండి ఎంత పెద్ద చెట్టు. ఇప్పుడు కాదు ఇది, చిన్నప్పటి నుంచి వచ్చిందంట తాత. చూడు మన కెమెరాలు కూడా పట్టాలి, అంత పెద్ద చెట్టు ఇది. ఏం పేరు తాత నీ పేరు? పెద్ద నారాయణ. ఇంటి పేరు చిట్ట పెద్ద నారాయణ. తాత ఎక్కడి నుంచి బొమ్మల నుంచి వచ్చిండు. బైక్ మీద వచ్చినా నడుచుకుంటూ వచ్చినావు? బండి మీద వచ్చిండు. అందరూ వస్తారు బండి మీద. మా ఊరు కూడా వచ్చారు. ఉదయం 2-3 వచ్చి రాయముక్కల నుంచి 2 వచ్చి పిక్కపోయారు. ఇప్పుడు మేము తిమ్మాపురం నుంచి కూడా మనవాడు వచ్చిండ్రు. అటుపక్క దోర్నాల నుంచి ఇటుపక్క బొమ్మలాపురం నుంచి ఇటుపక్క దగ్గర ఉన్న ఊరు అన్ని వస్తాయి వీడికి. ఎందుకు వస్తాయంటే అదే ఒక్క కారణం, మందులు కొట్టరు. వాస్తవానికి పులుపు ఎక్కువ ఉంటుంది. అడవిలో చెట్లు పులుపు ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఇక్కడికి వస్తారు. చూసి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి కొనకపోండి. మనము మార్కెట్లో కొనుక్కున్న మామిడికాయలకి చాలా తేడా ఉంటుంది. మీరు తిన్న తర్వాత అర్థమైంది మీకు. మీరు వచ్చి పీకపోండి. మేము కోరుకునేది అది ఒకటే, మీకు ఈ విషయం చెప్దామని చెప్పి. వాస్తవానికి మీకు తెలియాలి కదా, చింతల్లో ఇట్లా మామిడికాయలు అమ్ముతున్న విషయం మీకు తెలియాలి. ఏ నెలలో అమ్ముతారో కూడా తెలియాలి. అందుకే వీడియో యూట్యూబ్లో పెడుతున్నాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వచ్చి వీడికి వచ్చి పీకపోండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదా ఈ ఆ బ్యాగ్లో వచ్చే మొత్తం మామిడికాయలే. పైన ఎక్కడో పైన ఉంటాడు. ప్రతిసారి దిగటం ఎక్కడ ఎందుకు మనుషులు వస్తుంటారు కాబట్టి పైనుంచి మనకు పంపిస్తూ ఉంటారు కిందకి. ఈ విధంగా పంపించి మళ్ళీ పైనే ఉంటాడు అతను. సాయంత్రం వరకు మనుషులు వచ్చేంత వరకు ఎవరెవరికి ఎందుకు కావాలో ఆ పైన ఉండి పంపిస్తూ ఉంటాడు. దిగటం ఎక్కడ ఇదంతా టాప్లో ఉన్నాడంటే మన వీడియోలు కూడా అవపట్టం లేదు. అతను అంత పైన ఉన్నాడు. కిందకి పంపిస్తూ ఉంటాడు. మీకు ఈ విధంగా జోల్లో కట్టి పంపిస్తుంటాడు పైనుంచి. ఇందాక కాయ పడి కింద పగిలిపోయింది కదా, ఆ పగిలిపోకుండా వీళ్ళు చేస్తారు. వాస్తవానికి ఎందుకు ఇంత ఫేమస్ అంటే, వాస్తవానికి ఎందుకు ఈ మామిడికాయలు ఇక్కడ మామిడికాయలు ఎందుకు ఇంత ఫేమస్ అంటే, ఇది మీరు చూస్తున్నా ఇది మగ్గిన మామిడికాయ వాస్తవానికి. కానీ ఈ పీస్ ఉంది చూసిన, ఈ పీస్ అనేది పచ్చడి మామిడికాయలకే వస్తుంది. మామూలు మామిడికాయలకి ఈ పీసు రాదు.
మామూలు మామిడికాయలు ఎట్లుంటాయి, మనం మీరు తింటారు కదా మామూలు బంగినపల్లి అని తింటారు కదా, ఆ బంగినపల్లి అయిన కాదు, ఈ మొత్తం పీచే ఉంటుంది దీంట్లో. ఆ పీచు ఉన్నదే మనకి పచ్చళ్ళు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మంచి పులుపు ఉంటుంది బాగా. ఇదో మీరు చూడండి, పైనుంచి పంపించిన అతను ఎన్ని మామిడికాయలు పంపించింది పైనుంచి, ఈ తాత తీసుకుపోతాడు. తర్వాత మాకు కూడా దిగుతా అన్నారు పైనుంచి, మాకు కూడా పంపించింది మళ్ళీ పైకి. నెక్స్ట్ వస్తుంది మా జోల పైకి పోయింది, మళ్ళీ నెక్స్ట్ వస్తుంది జోల పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ పైన ఉండి పీకుతూనే ఉంటారు సాయంత్రం వరకు. ఎవరు మనసు వచ్చిన ప్రతి ఒక్కరికి పీకి పంపిస్తుంటారు. ఉదయం నుంచి చాలా మంది వచ్చిపోయారు ఇక్కడికి, అందరికి పీకుతూనే ఉన్నాడు పైనుంచి ఆయన. వాస్తవానికి చాలా రిస్క్, ఎంత టాప్లో ఉన్నాడంటే అంత టాప్, మాకు కూడా అవ్వడంత టాప్లో ఉన్నాడు. రిస్కే వాస్తవానికి, అయినా మన కోసం చేస్తారు సర్వీస్ వాళ్ళు. ఈ సీజనే కాబట్టి ఒక సీజన్లో ఒక నెల మాత్రమే కష్టం. ఈ ఒక నెల రోజులు చెట్టు నాలుగు పనులు చూసుకుంటూ ఉంటారు మొత్తం నీట్గా పీకి, ఒక్కొక్క కాయ కూడా వాల్యూ ఇచ్చి ఒక కాయ ఈ విధంగా లెక్క పెట్టి వేస్తూ ఉంటారు. రాండి, మీరు ఎప్పుడైనా శ్రీశైలం వచ్చారంటే ఖచ్చితంగా చింతలు లాగండి. మే నెల ఆ టైంలో మీరు ఈ ఏరియాకి వచ్చారంటే చింతలు లాగి మామిడికాయలు కొనుక్కొని పోండి. బయట మీరు కొనుక్కునే మామిడికాయలు ఈ మామిడికాయలు సమానం అయితే కాదు, అది మటు చెప్తున్నాను కదా ఎప్పటికైనా. చూడండి ఎంత బాగున్నాయి మామిడికాయలు. ఈ మామిడికాయల పాలు ఇప్పటికైనా, ఈ మామిడికాయల పాలు ఉన్నాయి కదా, ఈ మామిడికాయల పాలు అది స్కిన్ మీద పడితే స్కిన్ బొబ్బపోద్ది, పీకేటప్పుడు చాలా జాగ్రత్త పీకాలి. అందుకే వాళ్ళు ఇంత కష్టపడి పైకి జాగ్రత్త పీకుతున్నాయి. ఒక రోజు ఇట్లా మామిడి తోట పోయిన రోజు ఏమైందంటే నాకు తెలియదు ఈ విషయం, పాలు పడితే బొబ్బపోద్ది తెలియక చెట్టు ఎక్కేటప్పుడు పీకినా మొత్తం బొబ్బలు పోయినాయి, ముఖం నిండా ముఖం చేతులు బొబ్బలు పోయినాయి. కాబట్టి చాలా రిస్క్ పని, అయినా కానీ చేస్తారు వీళ్ళు మన కోసం. ఇప్పుడు బీకిస్తారు. బయట మనకి ఇప్పుడు బీకి అమ్మగలుగుతారు, ఎవరైనా ఎవరు అమ్మరు. ఈడిని చింతలో మాత్రం ఇప్పుడు బీకి అమ్ముతారు, అందుకే ఇంత ఫేమస్ అయింది. అందరికి తెలుసు. నాకు ఈరోజు మేము వచ్చినాం అంతే, అందరికి తెలుసు వాస్తవానికి. ఈరోజు మేము వచ్చినాం ఒక్కరోజు వచ్చి స్టే చేసి హ్యాపీగా స్టే చేసి హ్యాపీగా వండుకొని తినేసి మామిడికాయలు బిక్కొని పోండి. మంచి లైఫ్, ఫారెస్ట్లో ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. వీడియో నచ్చితే లాస్ట్లో లైక్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము నల్లమల్ల ఫారెస్ట్లోనే ఇక్కడనే మన హాయ్ ఫ్రెండ్స్, మేము ఇదే ప్లేస్లో చింతల్లోనే ఉన్నాం. మేము మామిడికాయల కోసం వచ్చి ఇక్కడే కొంచెం అడవిలో ఉందామని చెప్పి ఈరోజు మేము వచ్చేటప్పుడే చికెన్ తీసుకొచ్చినాం, చికెన్ రైస్ తీసుకొచ్చుకున్నాం. ఈ అడవిలోనే దగ్గరలో, అంటే పూర్తి అడవిలో కాదు, దగ్గరలోనే ఊరికి దగ్గరలో ఇక్కడ మేము వండుకుంటున్నాం ఈరోజు. ఈ పక్కనే మా ఫ్రెండ్ వెంకటేష్ ఉంటే వెంకటేష్ తెచ్చిండు, సెరవలు తెచ్చిండు. ఇవో కర్రలు, ఇన్ని దగ్గరలో కావాల్సిన ఉన్నాయి కర్రలు. కాలిపోద్దని చెప్పి కాలిపోకుండా ఉండడానికి చుట్టూ మన పొయ్యి చుట్టూ ఆకులు ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని సెరవలు పెట్టుకున్నాం. 2 నీళ్ళ కోసం మీరు మన ఫ్రెండ్స్. ప్రజెంట్ మేము ఇక్కడ ఉల్లిపాయలకు వస్తున్నాం, టమాటకాయలు, మిర్చి, కొత్తిమీర అవన్నీ తీస్తున్నాం. నీట్గా కడిగిన తర్వాత వాటర్ వస్తే కడిగిన తర్వాత మనం చికెన్ కర్రీ ఎలా చేయాలి, ప్రాసెస్ ఎలా చేస్తాం, మేము అడవిలో ఏ విధంగా చేస్తాం అన్నీ నీట్గా. మేము వాస్తవానికి నాటుకోడి కోసం ట్రై చేసినాం కానీ నాటుకోడి దొరకలేదు. ఇది ఓవరాల్గా బాయిలర్ కోడి తెచ్చుకున్నాము. సరే ఏదో ఒకటి అడవిలో తిందాము, అడవిలో ఉందామని అనుకున్నాం ఈరోజు. అందుకని చెప్పి అడవిలోనే వండుతున్నాం ఈరోజు. మొత్తం ఓవరాల్ వండేది అంతా అయిపోయేంతవరకు వీడియో తీస్తా. లాస్ట్ వరకు టేస్ట్ కూడా ఎలా వచ్చిందో అన్నీ చూద్దాం మనం ఒకసారి ఈరోజు. ఈ అడవిని ఎంజాయ్ చేయండి మీరు నాతో పాటు, ఈ వీడియోని చూస్తూ నేచర్లో. అప్పుడప్పుడన్నా మేము పోతుంటాం ఫారెస్ట్లో. వాస్తవానికి ఎంట్రీ లేదు కాబట్టి ఫారెస్ట్లో కూర్చొని చేసుకోలేం కాబట్టి, ఇది ఫారెస్ట్ దగ్గరలో చింతలు అంటే ఈ ఏరియాలో మొత్తం కొంచెం దగ్గరే ఉంటుంది. మొత్తం చింతలు ఆనుకొని కొండలేగా ఉంటాయి కాబట్టి పక్కనే వాళ్ళకి జనాలు ఎక్కువ తిరిగే చోట్లే వండుకుంటున్నాం మేము. లోపలికి అడవిలోకి దట్టమైన అడవులకి ఏం పోలే, కానీ ఇక్కడ చెట్లు మటుకు బాగా దట్టగానే ఉన్నాయి. ఆమె తాకి